Kindly subscribe this channel to enjoy more collection of moral stories. ఒకప్పుడు గ్రేట్ కోరల్ రీఫ్ యొక్క శక్తివంతమైన లోతులలో సముద్ర జీవుల సంఘం నివసించేది. ప్రతి ఒక్కటి వారి ప్రత్యేక వ్యక్తిత్వాలకు ప్రసిద్ధి చెందాయి. అత్యాశగల మరియు ఆకర్షణీయమైన ఆక్టోపస్ అయిన ఒల్లీ ఉంది. సామ్ స్వార్థపూరిత సొరచేప మరియు ఫియోనా లేజీ ఏంజెల్ ఫిష్. ఈ మూడు జీవులు వారి ప్రతికూల లక్షణాల కారణంగా తరచుగా ఇబ్బందులను కలిగిస్తాయి. ఏది ఏమైనప్పటికీ విన్స్టన్ అనే తెలివైన వాలరస్ 5 ఉత్కంఠభరితమైన మరియు భావోద్వేగ సంఘటనల శ్రేణి ద్వారా వారి మార్గాల లోపాన్ని గుర్తించడంలో వారికి త్వరలో సహాయం చేస్తుంది. ఒక ఎండ ఉదయం నిధితో నిండిన ఓడ మునిగిపోయిన వార్త రీఫ్ అంతటా వ్యాపించింది. ఒల్లీ ఆక్టోపస్ దాని గురించి మొదట విన్నది. అతని అత్యాశకు ఆజ్యం పోసింది మరియు అతను నిధిని తన కోసం క్లెయిమ్ చేసుకోవడానికి ఓడ నాశనానికి పరుగెత్తాడు. అతను బంగారం మరియు ఆభరణాల చుట్టూ తన సామ్రాజ్యాన్ని చుట్టాడు. కానీ అతను తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను ఓడ యొక్క గట్టి కారిడార్లలో చిక్కుకున్నాడు. అతను కష్టపడి భయాందోళనకు గురయ్యాడు. విన్స్టన్ తెలివైన వాలరస్ ఆలీ యొక్క దుస్థితిని గమనించి ఈదుకున్నాడు. ఒల్లీ, నీ దురాశ నిన్ను ట్రాప్ చేసింది. నేను నీకు సహాయం చేస్తాను మరియు గుర్తుంచుకోండి, పంచుకోవడం శ్రద్ధగా ఉంటుంది, అతను తెలివైన చిరునవ్వుతో చెప్పాడు. అయిష్టంగానే ఓలీ అంగీకరించింది. విడిపోయిన తర్వాత తన దురాశ తన జీవితాన్ని దాదాపుగా ఎలా పోగొట్టుకుందో అతను గ్రహించాడు మరియు రీఫ్ నివాసితులతో నిధిని పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఒక చేపల పాఠశాల ప్రమాదకరమైన ప్రెడేటర్ నుండి ఆశ్రయం పొందుతూ ఈదుకుంటూ వచ్చింది. వారు సామ్ షార్క్ను రక్షణ కోసం అడిగారు. సామ్ తన గురించి మాత్రమే ఆలోచిస్తూ బదులుగా అతనికి ఆహారం తీసుకురావాలని డిమాండ్ చేశాడు. చేపల పాఠశాల అతని డిమాండ్లను తీర్చడానికి కష్టపడుతోంది, ప్రతిరోజూ బలహీనపడుతోంది. విన్స్టన్ పరిస్థితిని గమనించి సామ్ని ఎదుర్కొన్నాడు. సామ్, మీరు ఈ చేపల కంటే బలంగా ఉన్నారు, కానీ నిజమైన బలం దయ మరియు రక్షణలో ఉంది, దోపిడీ కాదు, అతను గట్టిగా చెప్పాడు. ఆశ్చర్యపోయిన సామ్ విన్స్టన్ మాటలను ఆలోచించాడు. ఎలాంటి షరతులు లేకుండా పాఠశాలను కాపాడాలని నిర్ణయించుకున్నాడు. అతను పొందిన కృతజ్ఞత మరియు విశ్వాసం అతనికి ఎన్నడూ తెలియని సంతృప్తిని కలిగించాయి. ఫియోనా ఏంజెల్ ఫిష్ తన అందమైన ఆల్గే గార్డెన్ని ఇష్టపడింది, కానీ దానిని నిర్వహించడానికి చాలా సోమరిగా ఉంది. ఒకప్పుడు పచ్చగా మరియు ఉత్సాహంగా ఉండే తోట కట్టడాలుగా మరియు వికారమైనదిగా మారింది. ఆమె సోమరితనం మొత్తం రీఫ్ పర్యావరణ వ్యవస్థను బెదిరించే దురాక్రమణ జాతుల నుండి అవాంఛిత దృష్టిని ఆకర్షించింది. విన్స్టన్ ఫియోనాను సందర్శించి ఆమె నిర్లక్ష్యం వల్ల కలిగే నష్టాన్ని ఎత్తి చూపాడు. ఫియోనా, అందానికి కృషి అవసరం, మరియు మీ సోమరితనం మీ తోటకే కాకుండా మొత్తం రీఫ్కు హాని కలిగిస్తుంది. దానిని పునరుద్ధరించడానికి కలిసి పనిచేద్దాం అని అతను ప్రోత్సహించాడు. విన్స్టన్ ఆందోళనతో కదిలిన ఫియోనా తన తోటను శుభ్రం చేయడానికి శక్తిని కూడగట్టుకుంది. అందమైన దాన్ని పోషించడం మరియు నిర్వహించడం యొక్క ఆనందాన్ని ఆమె కనుగొంది, అది తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. ఒక సాయంత్రం రీఫ్ యొక్క ఐక్యత మరియు శ్రేయస్సు యొక్క చిహ్నమైన గ్రేట్ పెర్ల్ తప్పిపోయిందని సంఘం కనుగొంది. భయాందోళనలు సంభవించాయి మరియు నిందలు వేయబడ్డాయి. ఒల్లీ, సామ్ మరియు ఫియోనా వారి లోపాలు ఉన్నప్పటికీ ముత్యాన్ని కనుగొనడానికి జట్టు కట్టారు. ప్రతి ఒక్కరు విన్స్టన్ వారిలో ప్రేరేపించిన మార్పులచే ప్రేరేపించబడ్డారు. అవిశ్రాంతంగా వెతికి చివరకు సందులో చిక్కుకున్న ముత్యం కనిపించింది. కలిసి పనిచేసి వారు ముత్యాన్ని విడిపించి దానిని సరైన స్థానానికి పునరుద్ధరించారు. వారి ముఖాల్లో ఆనందం, ఉల్లాసం స్పష్టంగా కనిపించాయి. విన్స్టన్ గర్వంగా నవ్వాడు, వారు తమ స్వార్థ కోరికలకు మించి ఎదిగారని తెలుసుకున్నాడు. ఒక భయంకరమైన తుఫాను రీఫ్ను తాకింది, దాని నివాసులందరి జీవితాలను బెదిరించింది. చిక్కుకున్న చేపలను రక్షించడానికి ఒల్లీ తన చురుకుదనాన్ని ఉపయోగించాడు. సామ్ తన బలాన్ని ఉపయోగించి వాటిని సురక్షితంగా నడిపించాడు మరియు ఫియోనా తన కొత్తగా పునరుద్ధరించబడిన ఆల్గే తోటలో ఆశ్రయం ఇచ్చింది. విన్స్టన్ ఈ ప్రయత్నాలను సమన్వయం చేశాడు, అందరూ కలిసి సామరస్యపూర్వకంగా పనిచేసేలా చూసుకున్నారు.
తుఫాను దాటిన తర్వాత ఆలీ, సామ్, ఫియోనా మరియు విన్స్టన్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు సంఘం గుమిగూడింది. ముగ్గురు స్నేహితులు తమలో ఎంత మార్పు వచ్చిందో తెలుసుకున్నారు. ఒల్లీ ఇకపై నిధిని కోరుకోలేదు, కానీ స్నేహానికి విలువనిచ్చింది. సామ్ నిస్వార్థ చర్యలలో ఆనందాన్ని పొందింది మరియు ఫియోనా రీఫ్ యొక్క శ్రేయస్సుకు ఆమె చేసిన కృషికి గర్వపడింది. విన్స్టన్ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అతని స్వరం వెచ్చదనంతో నిండిపోయింది. మనందరికీ లోపాలు ఉన్నాయి, కానీ వాటిని గుర్తించడం మరియు అధిగమించడం ద్వారా మేము మరింత బలంగా మరియు మెరుగ్గా ఉంటాము. ఒకరికొకరు మద్దతు ఇవ్వడం మరియు నేర్చుకోవడం కొనసాగిద్దాం. ఆ రోజు నుండి గ్రేట్ కోరల్ రీఫ్ గతంలో కంటే ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఆలీ, సామ్, ఫియోనా మరియు విన్స్టన్ల కథ తరతరాలుగా సాగిపోయే ప్రియమైన కథగా మారింది. నిజమైన అందం, బలం మరియు ఆనందం లోపలి నుండి వస్తాయని మరియు కలిసి పని చేయడం మరియు ఒకరికొకరు మద్దతు ఇవ్వడం వల్ల ఏదైనా అడ్డంకిని అధిగమించవచ్చని ఇది యువ సముద్ర జీవులకు నేర్పింది. కాబట్టి తెలివైన వాల్రస్, అత్యాశగల ఆక్టోపస్, స్వార్థపూరిత సొరచేప మరియు సోమరి ఏంజెల్ చేపలు సామరస్యంగా జీవించాయి. వారు నేర్చుకున్న పాఠాలతో వారి బంధం బలపడింది. రీఫ్ అద్భుతం మరియు ఐక్యత యొక్క ప్రదేశంగా మిగిలిపోయింది, పెరుగుదల మరియు స్నేహం యొక్క శక్తికి నిదర్శనం.